హాయ్ అండి. ఇందాకే మనం సింహతీర్థం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇది రెండోది, దీన్ని శోణ తీర్థం అంటారండి. మనం ఇక్కడ చూస్తే రెండు నందులు ఉంటాయి. ఒకటి గిరిని చూస్తూ ఉంటుంది, ఇంకొకటి ఈ గిరివలం పాతని చూస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటా అని మనం అనుకుంటే, దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఇదేంటి అంటే రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయన మూడు చోట్ల ఆగేవారండి. దాంట్లో మొట్టమొదటిది ఇది. ఆయన ఆగారు అంటే అది ఖచ్చితంగా పవర్ఫుల్ స్పాట్ అయి ఉంటది కదా. దీనికి కొంచెం మనం ముందుకెళ్తే మనం ఇక్కడ ఒక వినాయకుడి గుడిని చూడొచ్చండి. ఈ వినాయకుడిని జ్యోతి వినాయకుడు అని అంటారు. మనం ఇక్కడ కూర్చుని ఒక 10 నిమిషాలు మనం మెడిటేట్ కానీ చేసుకుంటే చాలా ప్రశాంతంగా మనం ఫీల్ అవుతామండి. అంటే రమణులు లాంటి వాళ్ళే ఇక్కడ ఆగి మెడిటేషన్ చేసుకున్నారు అంటే మనం ఆయనలో చేయలేము, కానీ మనమైతే కొంచెం ప్రశాంతతను అయితే పొందుతాము. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఒకసారి ఈ టెంపుల్ ని దర్శించుకోండి.